తెలంగాణలో చేనేత వైపు ఈనాటిది కాదు, దానికి చారిత్రకమైనటువంటి మూలాలు ఉన్నవి. మరి ఆనాడు ఉన్నటువంటి చేనేత కళాకారులు రంగు రంగున ఒక్కొక్క పువ్వుకి రంగు అద్ది ఇక్కతో రకరకాల డిజైన్లు గద్వాల రకాల డిజైన్లు తయారు చేసి వారు వ్యక్తుల యొక్క చిత్తరులని నేతలో ప్రకటింపజేసేవాళ్ళు, ఫోటో కాదు. అలా ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఫొటోస్ కూడా వారు చిత్రాలు చేశారు. మనకు సిరిసిల్లలో మనకు నల్ల విజయ్ అని, నల్ల పరందాములు అని చెప్పేసి వాళ్ళు అగ్గిపెట్టెలో పట్టేటువంటి చీరను తయారు చేసేటువంటి గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు. మరి వాళ్ళు ఆ యొక్క చేనేత కళలను ఇంకా భావితరాలకు తీసుకెళ్లటమే కాకుండా అందులో మెలకువలు నూతన పోకడలో తీసుకొచ్చేసి మొత్తం వ్యవస్థలో ఒక ప్రళయం అనేటువంటిది వస్తుంది. దానికి చేనేత జౌళి శాఖ వెలంటి ఉంటూ వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. బహుశా ఈరోజు మీరు కనుక ఈ థీమ్ చూసినట్టయితే అణువున ఇక్కడ చేనేత అనేటువంటిది మీకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంటే నా భావజాలము, నా మైండ్లో, నా ఉద్యోగ బాధ్యతల్లో, నేను చేసే ప్రతి పనిలో కూడా ఈ చేనేత నమ్ముకొని చేనేత వృత్తికి నేను ఒక ఉద్యోగిగా కాకుండా కమిట్మెంట్తో పనిచేశాను. అదంతా కూడా ఈరోజు నా పనిలో కనిపిస్తుంది. సో ఇకనైనా కూడా నేను చేనేతని అభివృద్ధి చేయడానికి శాయశక్తి చేశాను. ఎందుకంటే వ్యవసాయం తర్వాత అది పెద్ద రంగము చేనేత రంగం. అది పెద్ద రంగం ఎందులో అంటే ఉత్పత్తిలో, అమ్మకాలలో, ఉపాధిలో. మరి అలాంటి రంగాన్ని నేను ఇక్కడ కూడా చిన్నచూపు కాకుండా, అది మరుగున పడకుండా దాన్ని కాపాడడానికి అందరి అధికారులు, ఉన్నతాధికారుల సహకారంతో, మంత్రుల సహకారంతో నేను శాయశక్తులు నాకున్నటువంటి తెలివితేటలు, ఆ ప్రాజెక్ట్స్ రూపొందించేటువంటి శక్తియుక్తులతో నేను నూతన ప్రాజెక్టు తయారు చేసి ప్రభుత్వం ముందు ఉంచి సాధించి అమలు చేసి